అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల ఆశీస్సులతో, తండ్రి యొక్క సహకారంతో ఉన్నత విజయం వరకు చేసే ప్రయత్నాల్లో, ఆర్థిక విషయాల్లో అధిక శాతం మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాలతో పాటుగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రయాణాల విషయంలోనూ, ఉన్నత విద్యల్లోనూ ఆకస్మికమైన ఆటంకాలు, అనుకోని ఖర్చు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నందున ముందుగానే ప్రణాళికతో చక్కగా సిద్ధపరచుకొని ధన విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన విషయాల వల్ల ముఖ్యమైన పనులలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అయినప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం లాంటి దానికి సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మంచిగా మాట్లాడి గౌరవనీయంగా ఉంటూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషిలో వృత్తిపరంగా అభివృద్ధి, ఆదాయ అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే కుటుంబంలోని స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో శ్రమ, బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ స్నేహ సంబంధాల విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కోరుకున్న విషయాల్లో మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు కొత్త వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారితో స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.